విదేశాల్లో మన భారతీయులపైన దాడులు జరుగుతున్న వార్తలు తరచుగా వింటూనే ఉన్నాం. ఇప్పుడు ఐర్లాండ్‌లో కూడా అలాంటి దారుణమే ఒకటి జరిగింది. భారత సంతతికి చెందిన ఒక యువకుడు డాక్టర్ సంతోష్ యాదవ్ పైన అక్కడ జాత్యహంకార దాడి జరిగింది. ఎలాంటి కారణం లేకుండానే తనపైన ఈ జాత్యహంకార దాడి జరిగిందని ఆయనే స్వయంగా తన లింక్డ్ఇన్ ఖాతాలో పంచుకున్నాడు. ఐర్లాండ్‌లో నివసిస్తున్న భారతీయులపైన ఇలాంటి దాడులు పెరుగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక డాక్టర్ సంతోష్ యాదవ్ చెప్పిన వివరాల ప్రకారం చూస్తే ఆయన రాత్రి భోజనం చేసిన తర్వాత డిన్నర్ చేసిన తర్వాత తన అపార్ట్మెంట్ దగ్గరలో నడుచుకుంటూ వెళ్తున్నాడట. అకస్మాత్తుగా వెనుక నుంచి 6 యువకులు ఆయన పైన దాడి చేశారట. వాళ్ళు మొదట ఆయన కళ్ళద్దాలను లాక్కొని పగలగొట్టారట. ఆ తర్వాత ఆయన్ను దారుణంగా కొట్టడం మొదలుపెట్టారు. తల, ముఖం, మెడ, ఛాతీ, చేతులు, కాళ్లపైన ఆగకుండా ఇష్టం వచ్చినట్లు కొడుతూనే ఉన్నారంట. దీనివల్ల కాసేపటికి సంతోష్ యాదవ్కు తీవ్ర రక్తస్రావం కూడా అయింది. రక్తం కారుతూ ఫుట్పాత్ మీద పడున్నాను అని చెప్పి ఆయన లేచిన తర్వాత ఆ అకౌంట్లో పెట్టిన పోస్ట్లో వివరించాడు. అయితే వెంటనే ఆయన పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. అంబులెన్స్ వచ్చి ఆయన్ను బ్లాంచర్డ్స్ టౌన్ ఆసుపత్రికి తీసుకెళ్లింది. అక్కడ డాక్టర్లు పరీక్షించి ఆయన చీక్ బోన్ విరిగిందని చెప్పి నిర్ధారించారట. ఇప్పుడు ఆయనకు ప్రత్యేక వైద్య సంరక్షణ అవసరమని వేరే చోటికి రిఫర్ చేశామని చెప్పి సంతోష్ యాదవ్ తన పోస్ట్లో రాసుకొచ్చాడు. అయితే డాక్టర్ సంతోష్ యాదవ్ ఈ దాడిపైన చాలా కోపంగా ఉన్నాడు. ఐర్లాండ్లో మైనారిటీలపైన అంటే తక్కువ సంఖ్యలో ఉండే విదేశీయులపైన, ఇండియన్స్ పైన ఇలాంటి హింస విపరీతంగా పెరిగిపోతుందని ఆయన ఆరోపిస్తున్నాడు. అయినా అధికారులు మాత్రం దాడి చేసిన వాళ్ళపైన ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవట్లేదని ఆయన అంటున్నారు. వారు స్వేచ్ఛగా తిరుగుతున్నారు, మళ్ళీ దాడి చేయడానికి వాళ్ళకి ధైర్యం పెరుగుతుంది అని ఆయన పేర్కొన్నాడు. తనకు జరిగిన అన్యాయం పైన స్పందించాలని కోరుతూ సంతోష్ యాదవ్ తన పోస్టుకు ఐర్లాండ్ ప్రభుత్వం, డబ్లిన్లోని భారత రాయబార కార్యాలయం, భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ, ఐర్లాండ్లోని భారత రాయబారి అఖిలేష్ మిశ్రాలను ట్యాగ్ చేశాడు. ఇందుకీ సంతోష్ యాదవ్ ఎవరంటే, సంతోష్ యాదవ్ తన లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రకారం చూస్తే కాన్పూర్ విశ్వవిద్యాలయం నుంచి బీటెక్ పూర్తి చేశాడు. ఆ తర్వాత గాజియాబాద్లోని అకాడమీ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇన్నోవేటివ్ రీసెర్చ్ నుంచి పిహెచ్డి చేశాడు. ప్రస్తుతం ఆయన ఐర్లాండ్లోని డబ్లిన్లో సీనియర్ డేటా సైంటిస్ట్గా పనిచేస్తున్నాడు. అంతేకాదు ఒక టెక్ కంపెనీకి సహ వ్యవస్థాపకుడిగా కూడా ఉన్నాడు. అయితే తన ముక్కు నుంచి రక్తం కారుతున్న ఫోటో, చేతిలో విరిగిన కళ్ళద్దాలు ఉన్న ఫోటోలను కూడా సంతోష్ తన పోస్ట్లో షేర్ చేశాడు. ఈ దాడి నిజంగా చాలా బాధాకరమైన విషయం. విదేశాల్లో ఉన్న మన వాళ్లకు భద్రత లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది.